నమస్తే, నా పేరు రామకృష్ణ. మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు. మనం ఇప్పుడు వచ్చేసి కృష్ణా జిల్లా మోపిదేవి మండలం వెంకటాపురం అనేటువంటి గ్రామంలో అయితే ఉన్నాం. ఇక్కడ వంశీ గారు గత సంవత్సరం నుంచి కూడా ఈ స్పెర్లియా కల్టివేషన్ అయితే చేయడం జరుగుతుంది. ఈ స్పెర్లియా అనేది ఒక సూపర్ ఫుడ్ అని, ఇది ఒక అద్భుతమైన ఫుడ్ అని అనేక రకాల మనం వీడియోస్ అయితే చూసాం. అలాగే మనం గూగుల్లో సెర్చ్ చేసినా సరే దీని గురించి అయితే కనుక ఒక మంచి అద్భుతమైన ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంటది. అయితే మరి ఈ స్పెర్లియా సాగు చేసినటువంటి వంశీ గారు అసలు దీని మార్కెట్ ఏ విధంగా చేస్తున్నారు, ఇది కల్టివేషన్ చేయాలంటే ఎంత ఖర్చు వస్తుంది, దీని మొత్తం అసలు పాండ్ ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేసుకోవాలి, అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడు వంశీ గారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. అలాగే మన ఛానల్ సంబంధించినటువంటి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజ్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ లో వచ్చాను, తప్పకుండా ఫాలో అవ్వండి. ఎవరైనా మీరు స్పెర్లియా గురించి తెలుసుకోవాలన్నా ఇంట్రెస్ట్ ఉంటే కూడా వంశీ గారి నెంబర్ కూడా మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేస్తే అన్ని విషయాలు కూడా తెలుసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు మనతో స్పెర్లియా సాగు చేస్తున్నటువంటి రైతు వంశీ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకున్నాం. వంశీ గారు నమస్తే. వంశీ గారు, అసలు మీరు ఈ స్పెర్లియా అనేది ఒక మంచి అద్భుతమైన ఫుడ్ అని మనం వీడియోస్ లో లేకపోతే గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. నేను కూడా ఒక 4 years నుంచి నేను ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఈ వీడియోస్ చేయాలనే ఉద్దేశంతో అయితే ఉన్నాను. మా ఏరియాలో కూడా కొంతమంది చేశారు కానీ తీసేశారు. ఒక ఫామ్ కూడా వెళ్ళాను, వాళ్ళు ఆ టైంలో ఓనర్ లేకపోవడం వల్ల తిరిగి వచ్చేసి మళ్ళీ 1 month తర్వాత వెళ్ళేటప్పటికి పూర్తిగా తీసేసే పరిస్థితి. అసలు మీరు దీని గురించి ఎట్లా తెలుసుకున్నారు, అసలు దీంట్లో ఉన్నటువంటి ఒడిదుడుకులు ఏంటి కొంచెం వివరంగా చెప్పండి. నేను ఒక 2-3 years నుంచి అండి, మోస్ట్లీ కరెక్ట్ గా చెప్పాలంటే కరోనా టైంలో కొంచెం ఉపాధి కొంచెం ఇబ్బందిగా ఉండటం వల్ల ఆ టైంలో ఏదో ఒక బిజినెస్ అనేది స్టార్ట్ అయితే చేయాలని ఆ టైంలో కొంచెం ఆన్లైన్ లో మొత్తం చూడటం, యూట్యూబ్ లో అట్లా చూడటం చూసి ఇది ఏంటంటే నేను కొంచెం నార్మల్ గా ఏంటంటే అగ్రికల్చర్ అంటే కొంచెం ఫ్యాషన్, ఇది కొంచెం అగ్రికల్చర్, ఇది ప్యూర్ అగ్రికల్చర్ కింద లెక్కనండి. అగ్రికల్చర్ బేస్డ్ ఉందని చెప్పని దీన్ని ఎంచుకోవడం జరిగింది. ఇది ఒక నాచు పూర్తిగా ఇది సముద్రంలో పెరిగిద్ది. యాక్చువల్ అయితే సముద్రంలో అండర్ వాటర్ లో పెరుగుతుందండి. అండర్ వాటర్ లో ఇప్పుడు సముద్రంలో ఉండే జీవులన్నీ కూడా దీన్ని తినే బతుకుతాయి అసలు యాక్చువల్ గా అయితే. దీని ఏంటంటే దీంట్లో హైయెస్ట్ ప్రోటీన్ ఉంటుందని చెప్పని మనం దీని మామూలుగా చాలా మంది ఎప్పటి నుంచో కల్టివేట్ చేస్తున్నారు. ఇతర కంట్రీస్ లో కూడా చేస్తున్నారు, మన ఇండియాలో కూడా ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. దీని గురించి ఇది వరకు ఎవరికి తెలియదు, ఇప్పుడిప్పుడే వస్తుంది. ఇప్పుడు ఇది ఇలా సాగు చేసినటువంటి నాచుని లేకపోతే నాచు పౌడర్ ని ఏటికి ఉపయోగిస్తారు? ఇది వచ్చేసరికి దీంట్లో హైయెస్ట్ ప్రోటీన్ ఉంటుందండి. హైయెస్ట్ ప్రోటీన్ కంటెంట్ ఉండటం వల్ల, అంటే నేను చెప్పేది ఏంటంటే భూమి మీద పుట్టి ఆహారం తీసుకుని విసర్జించే ఎవరైనా సరే, అది ప్రాణి అవనండి, జీవం అవనండి, యానిమల్ అవనివ్వనండి, మనిషి అవనివ్వండి, అందరూ తీసుకోవచ్చు దీన్ని. మనకేంటంటే దీని నుంచి మల్టిపుల్ ప్రొడక్ట్స్ తయారవుతాయి. ఇది ఏంటంటే మనకి ఫ్రాన్స్ కి, మన రొయ్యలకి, చేపల చెరువులకి వాళ్ళకి ఉంటుంది. మనం హ్యూమన్స్ వాడచ్చు. హ్యూమన్స్ లో చాలా మంది ఇప్పుడు పెద్దవాళ్ళకి చాలా మంది డాక్టర్లు కూడా దీని క్యాప్సిల్స్ ని సజెస్ట్ చేస్తున్నారు అందరు చాలా మంది. అట్లా ఏంటంటే ఇది హైయెస్ట్ ప్రోటీన్ ఫుడ్ అనమాట. అది ఏజ్ లిమిట్ తో కూడా సంబంధం లేదు. తల్లిపాల తర్వాత తల్లిపాలలో ఉండే అంత కంటెంట్ ఉన్న సబ్జెక్ట్ ఏదన్నా ఆహారం ఫుడ్ ప్రెజెంట్ ఉందా అంటే ఇదేనండి. ఇప్పుడు మీరు కల్టివేషన్ చేస్తున్నారు కదా, ఎంత విస్తీర్ణంలో చేస్తున్నారు, ఎంత దిగుబడి వస్తుంటది? మనకి ఒక పాండుకు వచ్చేసరికి 15 cents పడుతుందండి. మనం ఇంకొంచెం గ్యాప్ సర్టి పెట్టుకుని కొంచెం విశాలంగా ఎటువంటి పని చేయడానికి ఇబ్బంది లేకుండా ఉండటం కోసం అని మనం ఒక 20 cents లో ఒక పాండ్ 20 cents లో ప్లాన్ చేసి, అంటే ఇప్పుడు 2 ఉన్నాయి కదా, 40 cents మొత్తం 2 పాండ్లు వచ్చేసరికి 40 cents. అంటే ఇప్పుడు మీ ఖాళీ ఓపెన్ ప్లేస్ అంతా కలిపి చెప్తా? అంతే కలిపి. ఓన్లీ చుట్టూ సిమెంట్ తో ఏదైతే కట్టారో అదైతే ఒక 15 cents వస్తుంది. 15 to 30 cents వస్తుంది. దీని నుంచి ఎంత కల్టివేట్ వస్తుంది? మనకి ఒక పాండుకు వచ్చేసరికి పర్ డే కి వచ్చేసరికి 90 kilos పెట్టండి, 19 kg వస్తుంది. 90 kilos వెట్టు. అది మనం ప్రాసెసింగ్ చేసి దాన్ని హైడ్రాలిక్ వేసి దాంట్లో వాటర్ తీసేసి మనం న్యూడిల్స్ వేసి సన్ లైట్ దగ్గర నుంచి ఎండబెట్టి చేసేటప్పటికి మనకి ప్రతి 10 కిలోలకి 1 కిలో డ్రై వస్తుంది. అంటే మనకి 90 kilos తీస్తే 9 kilos వస్తుంది. 10% మీకు వస్తుంది. 10% మనకు వస్తుంది. ఇప్పుడు మీరు సేల్ చేయాలంటే కనుక వెట్టదాని రేటు వేరే ఉంటుందా, అసలు వెట్టది అమ్ముతారా? వెట్టది అనేది ఎక్కడ అసలు కొంటలేదండి ప్రెజెంట్. యాక్చువల్గా ఏంటంటే దీని నుంచి ఫైకోసైనిన్ ఎక్స్ట్రాక్షన్ అని ఉంటుందండి. దీని నుంచి ఫైకోసైనిన్ అని ఒక మెడికల్ సంబంధించి దాన్ని ఎక్స్ట్రాక్షన్ చేస్తారు. అది ఎక్స్ట్రాక్షన్ యూనిట్ కనుక మనకి దగ్గరలో ఉంటే వాళ్ళకి డైరెక్ట్ మనం అసలు వెట్టే పంపించేసేయచ్చు. కానీ ఏంటంటే మనకి అంత పెట్టాలంటే 2-3 crores దాకా అవుతుంది. అందుకని ఇప్పుడు అవే మనకి ప్రెజెంట్ అయితే అవైలబుల్ లేవు. మీరు డ్రై చేసి ఎంతకు సేల్ చేస్తారు? మనకి 1 కిలోకి వచ్చేసరికి 770 రూపాయలు ఇస్తున్నారండి. 1 కిలోకి 770 రూపాయలు ఇస్తారని మనకి కంపెనీ వాళ్ళు చెప్పారు. మనం ఒక కంపెనీతో టైప్ అయ్యాము, సైనో ఫుడ్స్ అని చెప్పని. ఆ కంపెనీ వాళ్ళు మనకి 770 రూపాయలు ఇస్తున్నారు. 770 రూపాయల దగ్గరికి మీ దగ్గర తీసుకుంటామని చెప్పేసి అంటే మీరు బైబ్యాక్ అగ్రిమెంట్ తో ఇది స్టార్ట్ చేశారా లేకపోతే మామూలుగా? బైబ్యాక్ అగ్రిమెంట్ ఇచ్చారండి మనకి.
మనకి 2 years అగ్రిమెంట్ ఇచ్చారు. ప్లస్ దీనికి టెక్నికల్ సపోర్ట్, మెయింటెనెన్స్, మనకి ఏదన్నా గబాన్ మనం కూడా అంటే చూసి చేసిన దానికి ప్రాక్టికల్ గా చేసిన దానికి తేడా ఉంటుంది. ఆ ప్రాక్టికల్ గా చేసేటప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చి బై మిస్టేక్ ఏదైనా మనకి ప్రాబ్లమ్ జరిగితే వాళ్ళు మనకి టెక్నికల్ సపోర్ట్ ఇస్తారు. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం జరిగితే ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది మనకి ఫీడ్ ఇస్తారు. ఆ ఫీడ్బ్యాక్ ఇస్తారు. ఆ ఫీడ్బ్యాక్ ప్రకారం మనం పాండ్ మళ్ళీ రీప్యాక్ చేసుకుంటాం. ఓకే. అయితే నేను మీతో మాట్లాడిన తర్వాత మీరు చెప్పిన దానికి నేను ఇంతకుముందు తెలుసుకున్న దానికి చాలా డిఫరెన్స్ ఉందండి. అంటే నేను ఇప్పుడు వరకు వీటి గురించి విన్నది ఏంటంటే జస్ట్ ఒక సిమెంట్ తో ఒక రాయి వరుస గోడ కట్టేసుకుని దాంట్లో నీళ్ళు వదిలేసేసుకుని నాచు కొద్దిగా వేసేసుకుంటే అదే డెవలప్ అవుతుంటది. ఇప్పుడు మనం వాటర్ లో నాచు ఏ విధంగా అయితే పెరుగుతుందో ఇది కూడా అంతే సింపుల్ గా పెరిగిపోతుంది. అంత సింపుల్ గా అయితే పెరగదండి ఇది. దీనికి నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. నేను పెట్టిన కొత్తలో ఒక 2-3 months తర్వాత మా ఇంటికి ఒక చిన్న ఫంక్షన్ ఉండి కొంతమంది వచ్చారండి. వస్తే మామూలుగా ఏంటంటే కొత్తగా వ్యాపారం పెట్టినాక ఏంటి చూడడానికి కానీ వాళ్ళు వస్తారు కదా. యాక్చువల్గా మేమే తీసుకొచ్చాం. ఒక 20 to 25 members వచ్చారండి. 22 members ఊరిని ఒక 1 hour పాటు ఇక్కడ గట్టిగా మాట్లాడితే మరుసటి రోజుకు పాండ్ కలర్ చేంజ్ అయిపోయింది. జస్ట్ వచ్చి మాట్లాడినందుకే మాట్లాడి ఒక 2-3 స్మోక్ చేశారు అంతే. మళ్ళీ మరుసటి రోజు కలర్ అంతా చేంజ్ అయిపోయింది. కలర్ అంటే ఏ కలర్ వచ్చేసింది? ఇప్పుడు థిక్ గ్రీన్ ఉందండి. థిక్ గ్రీన్ నుంచి లైట్ కలర్ లోకి వచ్చేసింది. ఇంకో 2 days తర్వాత పింక్ కలర్ లోకి వచ్చేసి ఈ పాండ్ అంతా పాడైపోయిందండి. ఓకే. పాండ్ పాడైపోతే దాని తర్వాత ఈ పాండ్ని మళ్ళీ కంపెనీ వాళ్ళకి ఫోన్ చేసి చెప్తే వాడు దీనికి బూస్టర్ డోస్ అని ఉంటుంది. ఆ బూస్టర్ డోస్ తీసుకొచ్చి మనం దీనిలో మిక్స్ చేసి మళ్ళీ దీన్ని మనం పర్ఫెక్ట్ గా డే టు డే మానిటర్ చేస్తే ఒక 8th day కి ఒక 1 week తర్వాత ఒక డే కి అప్పుడు కొంచెం మార్పు వచ్చింది. తర్వాత నుంచి ఇట్లా మళ్ళీ లైన్ చేసి ఇది అంత తేలికైన విషయం అయితే కల్టివేట్ చేయడం అనేది. ఎక్కువగా ఏంటంటే దీనికి చాలా చాలా రిస్క్ అనమాట. ఇప్పుడు ఈ 2 పాండ్లలోనే ఈ పాండ్లో దాంట్లో దీంట్లో కలపడానికి లేదు అసలు. మనం ఒకవేళ ఈ పాండ్లో పని చేసి ఆ పాండ్లో పని చేయాలంటే మళ్ళీ మనం ఈ పాండ్లో పని చేసిన తర్వాత బయటకు వచ్చి మన హ్యాండ్స్ లెగ్స్ మొత్తం కూడా సాల్ట్ వాటర్ లో క్లీన్ చేసుకున్న తర్వాతే దాంట్లోకి దిగాలి. అసలు దాంట్లో దిగే పరిస్థితి అంటే ఏదైనా మేము క్లీనింగ్ చేస్తాం. ఆ క్లీనింగ్ చేసినప్పుడు లేదంటే డైలీ క్లీన్ చేస్తాం. ఆ చేసిన టైంలో మాక్సిమం దిగకుండా ట్రై చేస్తాం. ఇన్ కేసు దిగాల్సిన పరిస్థితి వస్తే మనం సాల్ట్ వాటర్ లో పర్ఫెక్ట్ ఇప్పుడు మీరు ఎవరన్నా వచ్చినా కూడా మనం సాల్ట్ వాటర్ లో కాళ్ళు కడుక్కుని క్లీన్ చేసిన తర్వాతే మనం పాండ్ దగ్గరికి రానిస్తాం. లేదంటే అసలు ఆనం తొందరగా ఎఫెక్ట్ అయిపోతుంది అనమాట వైరస్ కి వాటన్నిటికీ కూడా. అంటే పూర్తిగా ఓపెన్ ప్లేస్ లో ఉంది కదా, మరి దాని వల్ల ఏం ప్రాబ్లం? ఓపెన్ ప్లేస్ లో ఉండటం వల్ల వచ్చే ప్రాబ్లం ఏం లేదండి. యాక్చువల్ గా అసలు ఎలా ఉండటమే హై. అంటే మనకి ఎక్కువగా అరుపులు గోల కూడా ఉండకూడదు. మనకేంటంటే పీస్ గా ఉండాలని. ఆ పీస్ గా ఉంటే దాని పని చేసుకుంటా ఉంటాం. అయితే ఇప్పుడు మీరు మొత్తం ఒక 15 సెంట్లకి ఒక పాండ్ పెట్టుకున్నారు కదా, దానికన్నా పర్టికులర్ ఇంతే సైజ్ ఉండాలన్న స్పెసిఫిక్ ఇలా ఏం లేదండి. మామూలుగా అందరూ వేసే సైజ్ ఏంటంటే యాక్చువల్ గా ఇది వచ్చేసరికి అడ్డం 30 feet, బార్ వచ్చేసరికి 150 feet. చాలా మంది వరల్డ్ వైడ్ గా మామూలుగా వచ్చిన బాగా పాపులర్ అయింది ఏంటంటే 120 బారు 15 వచ్చేసరికి వెడల్పు. ఆ వెడల్పుతో బాగా ఇదైంది, పాపులర్ అయింది. కానీ మేమేంటంటే మాకున్న ఇక్కడ ఉన్న ఎక్స్టెంట్ విస్తీర్ణం ప్రకారం ఈ స్ట్రక్చర్ ప్రకారం మేము ఇలా వేసుకున్నాం. మామూలు మాకున్న స్థలం ఉన్న లెక్కల ప్రకారం మేము ఇలా వేసుకున్నాం. అయితే పర్టికులర్ ఎక్కువ అందరూ ఏడ్చుకోవటమే కానీ ఖచ్చితంగా ఇంతే ఉండాలని ఏం లేదు. దానికి డైమెన్షన్స్ ఉంటాయి. ఆ డైమెన్షన్స్ ప్రకారం వేసుకోవడం. అంటే లోతు ఎంత ఉండాలని ఏమైనా ఉంటుందా? లోతు వచ్చేసరికి మనకి 2.5 feet అండి, 2.5 అడుగులు ఉంటుంది. ఒక 2 అడుగుల్లో మనకి వాటర్ ఉంటుంది, ఒక 1/2 feet ఖాళీగా ఉంటుంది. అలా కింద గొయ్యి తీసే వేసుకున్నారు లేదా? గొయ్యి ఏం తీయలేదండి. గొయ్యి తీయకుండా నార్మల్ గా కింద పునాది లాగా వేసి చుట్టూ గోడ కట్టి కింద ఎటువంటి గడ్డలు గాని పుల్లలు అటువంటి ఏమీ లేకుండా మొత్తం చక్కగా క్లీన్ చేసేసుకుని కాస్త బుసకేసి అప్పుడు మనం దీనికి టార్పులిన్ పట్ట వేసామండి. ఈ టార్పులిన్ పట్ట వేసి మళ్ళీ దీని ఆ టార్పులిన్ పట్ట కూడా అక్కడ కటింగ్లు వస్తాయి గోడ దగ్గర. ఆ కటింగ్లు అవన్నీ ఎటువంటి హోల్స్ లేకుండా కిందకి నీళ్ళు ఇంకే పరిస్థితి లేకుండా సిమెంట్ చేసేసుకోకూడదా? సిమెంట్ చేస్తే కాస్ట్ ఎక్కువ అయిపోతుందండి, చాలా కాస్ట్. అంటే ఒక పాండ్ వేయడానికి 10 lakhs కన్స్ట్రక్షన్ అవుతుంది. అది అందుకని మీరు పట్టా వేస్తారు. పట్టా అయితే మనకి ఇది వచ్చేసరికి 1,30,000 దాకా పడిందండి. పట్టా వచ్చేసరికి ఒక పాండ్కి వచ్చేసరికి 1,30,000. మధ్యలో గోడ వచ్చింది ఎందుకు? మధ్య గోడ ఏంటంటే ఇప్పుడు మనకి వాటర్ ఇట్లా సర్కిల్ వృత్తాకారంలో రొటేట్ అవ్వాలి. గోడ లేదనుకోండి మనకు రొటేషన్ ఎంత చేసినా అది ఎట్లా పడితే అలా అవుతుంది. అందుకని ఏంటంటే ఇప్పుడు మనం ఇలా రొటేట్ అవుతుంది అనమాట. అంటే ఇట్లా వెళ్ళి ఇలా తిరిగి ఇలా రౌండ్ సర్కిల్ రొటేట్ అవుతుంది. ఆ సర్కిల్ రొటేట్ అవడం కోసం మధ్యలో గోడ పెట్టి. అంటే మొత్తం మీకు కన్స్ట్రక్షన్ కి ఎంత ఖర్చు వచ్చి ఉంటది? ఇన్కమ్ ఎంత వస్తుంది?
మనకి ఒక పాండ్కి వచ్చేసరికి సుమారుగా 9 lakhs దాకా అయింది. ఒక పాండ్ కి ఒక పాండ్ అంటే రెండు కలుపుకుని 18 లక్షలు అయి ఉండాలి. 18 లక్షలు అయింది. 18 లక్షలు అయింది కదా, మీరు పెట్టి సంవత్సరం అవుతుంది, నెలకి ఎంత రావచ్చు? మనకి మామూలుగా అయితే నెలకు వచ్చేసరికి దీని మీద సుమారుగా 1 lakh దాకా వస్తుంది ఇన్కమ్. ఒక 1 lakh దాకా వస్తుంది మొత్తం. మన పర్ఫెక్ట్ గా మనకి అంటే డిసీజెస్ ఏమీ లేకుండా అంతా ఉండి మనకి వచ్చేసరికి ఇది ఒక నెలకు వచ్చేసరికి 450 kilos డ్రై అండి. 450 kilos కెపాసిటీ. ఆ 450 kilos డ్రై వస్తే గనక మనకి ఒక 1 lakh దాకా వస్తుందండి. ఈ 450 kgs మీరు తీయాలంటే మళ్ళీ ఎవ్రీ మంత్ మెయింటెనెన్స్ కానీ ఇన్వెస్ట్మెంట్ ఏమైనా ఉంటుందా? ఉంటుందండి. మనకి దీంట్లో మనం కొన్ని కెమికల్స్ కలుపుతామండి. కెమికల్స్ అంటే లైక్ ఫుడ్ అనమాట. దానికి కూడా ఫుడ్ ఇవ్వాలి మనం. ఎప్పటికప్పుడు వాటర్ ని మనకి సాల్ట్ గా ఉంచాలన్నమాట. ఏంటంటే మినిమం శాలినిటీ లెవెల్ 15% శాలినిటీ లెవెల్ ఉంటేనే మనకి హార్వెస్ట్ అవుతుంది. ఆ శాలినిటీ లెవెల్ మెయింటైన్ చేయాలి. ప్లస్ మనకి ఏంటంటే దానికి 90 kilos హార్వెస్ట్ చేసాం అనుకోండి, ఆ 90 kilosకి హార్వెస్ట్ చేసి 90 kilosకి తగ్గ ఫుడ్ దానికి ఇచ్చేస్తాం. ఇచ్చేస్తేనే ఆ ఫుడ్ తిని మరుసటి రోజుకి మళ్ళీ అది తయారవుతుంది. ఇప్పుడు సపోజ్ 90 kg కెపాసిటీ ఉంది, 90 kg తీసారంటే దానికి తగ్గట్టుగా దానికి కావాల్సిన ఫుడ్ ఇవ్వాలి. అది ఎంత ఖర్చు అవుతుంది? ఆ ఫుడ్ వచ్చేసరికి మనకి 1 kiloకి అంటే పవర్ అనుకోండి, లేబర్ అనుకోండి, మెడిసిన్ అనుకోండి, ఏదైనా మనకి సుమారుగా 300 నుంచి 350 రూపాయలు ఖర్చు అవుతుంది. ఏది 90 kg తయారవడానికి? లేదు, 1 kiloకి. నేను చెప్పేది ఏంటంటే ఒక కిలో డ్రై రావడానికి మనకి 300 to 350. అంటే దాదాపుగా 50%. అంటే మీకు మంత్లీ 1 lakh వచ్చిందంటే కూడా 50,000 ఖర్చు అయిపోతుంది. 50,000 మిగులుతుంది. ఏది ఒక పాండ్ కా మీరు రెండు పాండ్? నేను అనేది ఏంటంటే 1 lakh అనేది ఓన్లీ మన ఇన్కమే. మొత్తం ఖర్చులు పోగా మిగలొచ్చు. ఆ మొత్తం బిజినెస్ అయితే ఒక 1 month కి వచ్చేసరికి 3.5 lakh దాకా బిజినెస్ జరుగుతుంది. 3.5 లక్షల దాకా బిజినెస్ జరుగుతుంది. దాంట్లో ఒక 2.5 ఖర్చులు పోతాయి మనకి. అది ఒక 1 lakh మిగులు. ప్రెజెంట్ ఏంటంటే కొంచెం ఏంటంటే బయ్యర్స్ ఇష్యూ ఉందండి. బయ్యర్స్ మార్కెటింగ్ ఏంటంటే బయట బాగా డిమాండ్ ఉందని అంటున్నారు, కానీ మనం ఆన్లైన్ లోకి వెళ్ళి ఎతికినా కూడా అన్ని సైట్స్ కూడా మనకి ఇట్లా ఉందని చెప్పేవాళ్లే కానీ ఇచ్చేవాళ్ళు ఎవరైతే లేరు. అంటే 100 సైట్లు చూపిస్తుంటే దాంట్లో 1 or 2 జెన్యూన్ ఉన్నాయి. వాటిని పట్టుకోవడానికి చాలా కష్టం అవుతుంది. అదొకటి. బయ్యర్స్ ఏంటంటే ఇప్పుడు అందులో కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక నెల కాకపోతే ఇంకో నెలకైనా మేము తీసుకెళ్తాం, మీ పని మీరు చేయండి అన్నట్టుగా చెప్తున్నారు. అంటే మీరు బైబ్యాక్ అగ్రిమెంట్ తోనే చేసాము. వాళ్ళు తీసుకోవట్లేదు అంటే 1 year నుంచి మీరు కల్టివేషన్ చేసినంత మరి ఎట్లా మరి స్టోర్ చేస్తాము అంటే వాళ్ళు ఏమంటారంటే కొంచెం బయర్ ఇష్యూస్ ఉన్నాయి, మీరు తీయండి, మేము ఎప్పుడైనా ఒకసారి జరిగినామంటే వెంటనే ఒకేసారి తీసేసుకుని మీ క్యాష్ మీకు ఇచ్చేస్తాం. అంటే మరి మీరు అగ్రిమెంట్ ఉంది కదా, మరి వాళ్ళు ఖచ్చితంగా మీరు కొనాలి, డబ్బులు ఇవ్వాలని ఏం లేదా? ఉంది, కానీ ఏంటంటే మన స్టేట్స్ లోకి వచ్చేసరికి మనం అనుకున్న రేట్ కన్నా తక్కువకి ఇచ్చేస్తున్నాం. దానివల్ల బయర్స్ ఇష్యూస్ ఉన్నాయి. మేము అడిగాము, మాట్లాడాము. ఆయన మాట్లాడితే ఇట్లా చిన్న ఇష్యూస్ ఉన్నాయి, ఈ ఇష్యూస్ వల్ల ఇలా లేట్ అవుతుంది అని చెప్పారు. అంటే ఇప్పుడు మీరు ఈ సంవత్సరంలో మొత్తం ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ 18 లక్షలు పెట్టారు. మనం ఒక 2 times పంపించాము. ఇప్పుడు 2 times పంపించేసాం. 2 times తీసుకున్నారు, మనకు పేమెంట్ చేశారు. నెక్స్ట్ ఇప్పుడు వెళ్ళాలి, ఈ బ్యాచ్ వెళ్ళాలి. ఒకసారి ఎంత అయితే తీసుకుంటున్నారండి? అంటే మనకి వచ్చేసరికి మన దగ్గర ఒకసారి ఏమో 60 kilos తీసుకున్నారండి, ఒకసారి ఏమో ఒక 450 kilos తీసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు ఇంకొక 450 ఉంది. అయితే ఇప్పుడు వీటిని మామూలుగా కన్జంప్షన్ కానీ మెడికల్ కంపెనీలు వాళ్ళు తీసుకుంటారంట? తీసుకున్నారు. ఫార్మాసిటికల్ కంపెనీస్ వాళ్ళు ఎవరు మీ దగ్గర? అంటే వాళ్ళు పెద్ద ఎత్తున ఉంటారండి. వాళ్ళు మనలాంటి వాళ్ళు అసలు వాళ్ళు పెద్ద పట్టించుకోరు. అదొకటి. మార్కెట్ కి వచ్చేసరికి ఏంటంటేనండి అసలు ఫార్మర్స్ ని లోపలికి రానివ్వట్లేదండి. ఇది ఒక రకమైన ఒక సర్కిల్ గీసి దాంట్లో ఏంటంటే ఎంటర్ప్రీనర్స్ వీళ్ళందరూ కూర్చొని ఒక గేమ్ లాగా ఆడుతున్నారు తప్పితే అసలు డైరెక్ట్ గా ఫార్మర్ వెళ్ళి అమ్ముకునే పరిస్థితి లేదు. ఒకవేళ అమ్మినా కూడా ఏంటంటే ఏదైనా ఫార్మర్ కొంచెం ఎడ్యుకేటెడ్ అనుకుందాం, అతనికి అన్ని కొంచెం వివరాలు తెలుసు అని వెళ్దాం అనుకుంటే కనుక 300కి 250 అసలు దానికి తయారయ్యే కాస్ట్ 300 to 350 ఉంటే దాని 300కి లాస్కి ఎలా అమ్ముతాం? అమ్మలేం కదా. అందుకని ఇప్పుడు ఇదంతా కూడా సముద్ర తీర ప్రాంతం. ఇప్పుడు మీరు చూసుకుంటే కనుక చల్లపల్లి కానీ ఇవన్నీ కూడా రైలు చెరువులు ఎక్కువ ఉన్నాయి కదా, మరి వాటికి ఏమైనా ఫుడ్ గా కూడా ఉపయోగిస్తారని విన్నాను. ఇస్తున్నామండి. మామూలుగా మేము వెళ్ళాము, నేను చాలా మంది దగ్గరికి డ్రై తీసుకుని కూడా వెళ్ళాను. వెళ్తే ఏంటంటే దీనికి వచ్చిన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఆ సీ ఫుడ్స్ లో దీనికి కన్సంప్షన్ రేషియో తక్కువ. అంటే ఆ కన్సంప్షన్ రేషియో తక్కువ. మనకి ఇది ఒక నెలకు వచ్చేసరికి 400 kilos కెపాసిటీ ఉంటే 100 ఎకరాల రొయ్యల చెరువులో రైతు దగ్గరికి వెళితే అతనికి కన్సంప్షన్ అయ్యేది నెలకి 100 kilos. 100 ఎకరాలకి 100 100 kgs మాత్రమే 100 kilos కన్సంప్షన్ అవుతుంది.
అట్లా మనం చాలా మందిని చూసుకోవాలి. అలా కాకుండా మనకి ఇతను కంపెనీ చేశాడు కదా అని అదొకటి మన కంపెనీ అగ్రిమెంట్ ఉంది, ఒక 2 years పాటు అగ్రిమెంట్ ఉంది మనకి, మన కంపెనీ రూల్స్ అంగా ఒబే చేయకూడదని చెప్పి మనం చేస్తాం. అయితే సార్ ఇప్పుడు మీరు ఇదేమన్నా రొయ్యల చెరువులో చేపల చెరువులో యూజ్ చేసి ఏమన్నా చూసారా? యూజ్ చేసామండి. కస్టమర్ కి ఇచ్చామండి. ఎండకుదురులో ఇచ్చాము. ఎండకుదురులో మాకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇచ్చామండి. కొత్తపల్లి లక్ష్మీ పెరుమాళ్ గారు అని ఆయనకి ఇచ్చాము. ఆయన బానే ఉందని చెప్పారు. ఇంకా బందర్లో ఇంకొక ఆయనకి ఇచ్చామండి. అంటే రొయ్యల చెరువులకి సంబంధించి టెస్ట్ చేసి ఒక ల్యాబ్ అతనికి ఇచ్చామండి. ఒక 20 kilos దాకా ఇచ్చాము. ఆయన కూడా ప్రోడక్ట్ బానే ఉందని చెప్పారు. అంటే దీన్ని వాడటం వల్ల రొయ్యల వాళ్ళకి ప్రోడక్ట్ బానే ఉందని చెప్పారండి. ఇద్దరు బాగుందని. ఓకే. అండ్ ఇప్పుడు మొత్తం రెగ్యులర్ గా దీని మీద వర్క్ ఎంత టైం ఉంటుంది, ఎంత శ్రమ ఉండాలి, ఎంత మంది? మనం తెల్లవారుజామున 4 లేస్తామండి. 4 లేచి మన పని చూసుకుని ఒక 4:30 కల్లా స్టార్ట్ చేస్తాం. 8:30 కల్లా హార్వెస్టింగ్ క్లోజ్ చేసేస్తాం. ఈ లోపు మన క్వాంటిటీ వచ్చేస్తుంది. మనకి 8:30 వచ్చింది వెంటనే న్యూడిల్స్ వేయడం, హైడ్రాలిక్ లో అంటే ఈ హార్వెస్టింగ్ చేసేటప్పుడు హైడ్రాలిక్ లో వేసుకుని ప్రాసెస్ చేసేస్తాం. మొత్తం నాచునంతా సేకరించి వాటర్ మనకి ఒక తెల్లవారుజామున 4:30 కల్లా స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం 1-2 అవుతుంది. ఇంటికి వెళ్ళిపోయి కొంచెం ఫ్రెష్ అయ్యి అది తిని పడుకుని మళ్ళీ సాయంత్రం వచ్చాక మళ్ళీ క్లీనింగ్ ఉంటుంది. మళ్ళీ డైలీ క్లీన్ చేయాలి. డైలీ క్లీన్ చేయాలి. క్లీనింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఈ ఓపెన్ ఎయిర్ కదా, డస్ట్ పడటం అలా ఉంటుంది. మనం ఎప్పుడైతే ఫ్యాన్ రొటేషన్ చేసినప్పుడు ఈ గాలి ఎటు పక్క తిరిగితే అటు పక్కకి ఆ పైన డస్ట్ అంతా ఒక మూలకు వస్తది. అప్పుడు దాన్ని మనం హ్యాండ్ వైపర్స్ అని ఉంటాయి, చిన్న వలల్లాగా ఉంటాయి, వాటితో ఆ డస్ట్ అంతా తీసేస్తాం. అది ఆ డస్ట్ ఏదన్నా చిన్న చిన్న ఆకులు అట్లాంటివి పడతా ఉంటాయి కదా, ఆ పన్నువన్నీ మనం రిమూవ్ చేసేస్తాం. అది వంశీ గారు, అవకాశాన్ని బట్టి మరో వీడియోలో ఏం చేద్దామంటే మనం అసలు చేసే పని అంతా మన వ్యూవర్స్ చూపించే ప్రయత్నం చేద్దాం. అయితే అసలు దీంట్లో ఉన్నటువంటి బడ్జెట్ ఎట్లా ఉంటది, ఒడిదుడుకులు ఏంటి, మార్కెట్ ఎట్లా ఉంటుంది అనేది అయితే మనం వివరించాం అనుకుంటున్నాను. ఇంకేదైనా మన వ్యూవర్స్ మీరు చెప్పాల్సిందే ఉంది. దీంట్లో ఏంటంటే ఎవరైనా దిగచ్చండి దీంట్లో. ఇదేంటంటే అగ్రికల్చర్ బేస్డ్, కానీ నేను చెప్పేది ఏంటంటే దీనికి మార్కెటింగ్ చూసుకుని రావాలండి. లేదు అంటే దీని నుంచి మల్టిపుల్ ప్రొడక్ట్స్ తయారు చేసి ఎక్స్ట్రాక్షన్ చేసే, దీని నుంచి కొన్ని hundreds of ప్రొడక్ట్స్ మనం ఎక్స్ట్రాక్షన్ చేయొచ్చండి. అలాంటి ఎక్స్ట్రాక్షన్ యూనిట్ పెట్టుకోవచ్చండి. ఇదే పెట్టకపోయినా ఇది పెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రొడక్ట్ కి అసలు ఇప్పుడు వాళ్ళ ప్రొడక్ట్ అందించాలంటే డోకా ఏం లేదండి. అంటే తీసుకునేవాడు ఉంటే ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే మనకి తెలియకుండా చాలా చోట్ల పెట్టారండి దీన్ని. అట్లా ఎక్స్ట్రాక్షన్ చేసుకునే యూనిట్స్ పెట్టుకోవచ్చండి. అంటే ఫ్రూట్స్ మనం చాక్లెట్స్ తయారు చేయొచ్చు దీని నుంచి. ఆ చాక్లెట్స్ తయారు చేసిన ఎక్స్ట్రాక్షన్ యూనిట్, అట్లా 4-5 రకాల ప్రొడక్ట్స్ తయారు చేసి ఎక్స్ట్రాక్షన్ యూనిట్స్ పెట్టుకోవచ్చు. అలాంటి ఎక్స్ట్రాక్షన్ యూనిట్ పెట్టుకుంటే అసలు దీన్ని మించిన బిజినెస్ లేదండి అసలు. అయితే ఇప్పుడు చాలా మంది తయారు చేస్తున్నారు, ఇంతకన్నా కూడా పెద్దవి కూడా ఉన్నాయి. వాళ్ళకి మార్కెట్ ఎట్లా అవుతుంది మరి? అంటే బల్క్ గా పెద్దగా తయారు చేసే వాళ్ళకి ఒకేసారి ఇప్పుడు బయ్యర్ కొనాలంటే ఇక్కడ మెయిన్ ఇష్యూ ఏంటంటే బయ్యరు దొరుకుతారు, ఒకరికైతే 2 దొరుకుతారు. కానీ ఏంటి, ఈ బయ్యరికి ఒక 300 కిలోలు ఉంది, 400 కిలోలు ఉందంటే వాడు పికప్ చేయడు ఒకసారి. ఎందుకంటే వాడు ఒకవేళ ఫారెన్ ఎక్స్పోర్ట్ చేసేవాడు అయితే ఒక కంటైనర్ కి 6000 kilos వస్తుంది. 6000 kilos వస్తుంది వెళ్తుంది. వాడు 6000 kilos అంటే మన దగ్గర 300-400 kilos తీసుకుని ఎప్పుడు స్టోర్ చేసి వాడు పెద్ద అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తారు కదా, వాడికి వడ్డీ ప్రాబ్లం వస్తుంది. వాడికి ఇంట్రెస్ట్ చూసుకుంటే వాడికి నష్టం వస్తుంది. అందులో వాడు ఏం చేస్తాడంటే బల్క్ గా ఎవరి దగ్గర ఉంది అనేది, అంటే 6000 kilos ఊరిని ఒక 10 days లో వాడు పికప్ చేయాలని అనుకుంటే 6000 kilos వాడికి 10 days లో వచ్చేయాలి, వాడు అమౌంట్ ఇచ్చేయాలి. అలా బల్క్ గా ఉండే వాళ్ళకి తొందరగా వస్తుంది అన్న ఆపర్చునిటీ. అంటే తక్కువ అమ్ముకునేవడం కష్టంగా ఉంది, ఎక్కువ అయితే కనుక కొనేవాళ్ళు కొంచెం త్వరగా వస్తారు. అంటే ఎక్కువ మొత్తంలో కొనేవాడు మరి రేటు కూడా కొంచెం తక్కువకి అడుగుతాడేమో? లేదండి, రేటు ఒకటే మన దగ్గర. అంటే వాళ్ళు టెస్ట్ చేసుకుంటారండి, మనం టెస్ట్ చేయకుండా ప్రాడక్ట్ తీసుకోరండి. మన దగ్గర టెస్ట్ చేసుకుంటారు. దాంట్లో ప్రోటీన్ కంటెంట్ ఇంకా దాంట్లో ఉండే దీంట్లో 2-3 మనకి కనపడడానికి గ్రీన్ కనబడుతుందండి. దీంట్లో బ్లూ ఉంటుంది, బ్లూ కలర్ వస్తుంది, మళ్ళీ రెడ్ కలర్ ఒకటి వస్తుంది. ఈ కలర్స్ అన్ని మనకి వచ్చేసరికి అవన్నీ ఎంత పాళ్ళు ఉన్నాయి అనేది వాళ్ళు క్యాల్కులేట్ చేసుకుని టెస్ట్ చేసుకున్న తర్వాతే మనకి ఇస్తారు. అది ఇది చూడండి, ఇప్పుడు కరెంట్ వచ్చింది కదా మీకు, నీళ్ళు ఇలా వస్తాయి, నీళ్ళు వచ్చి పడతాయి. ఇది 50 microns క్లాత్. ఈ 50 microns క్లాత్ లో నుంచి మన పాండ్ లో తయారైన కల్చర్ మాత్రమే ఈ క్లాత్ లో ఉండిపోయి మిగిలిన తయారవని కల్చర్ అంతా ఈ వాటర్ ద్వారా ఇటు నుంచి పాండ్ లోకి వెళ్ళిపోతుంది. ఇది రేపుకో ఎల్లుండికో మనం ఇచ్చిన మెడిసిన్ ఇస్తే అమ్మంటే తయారవుతుంది, ఇట్లా వస్తుంది. ఈ వచ్చిన వాటర్ ని మనం వచ్చిన వాటర్ అయిపోయిన తర్వాత మిగిలిన కల్చర్ తీస్తాం. వంశీ గారు, మరొక వీడియోలో మనం అసలు మొత్తం పాండ్ స్టార్ట్ చేయాలంటే అసలు కల్చర్ ఎట్లా తెచ్చుకోవాలి, కల్చర్ ఎంత కలపాలి,
తర్వాత రెగ్యులర్ మెయింటెనెన్స్ ఏముంటుంది అనేది ఇంకొంచెం వివరంగా చూపించే ప్రయత్నం చేద్దాం. అయితే మీ అనుభవాలు మాతో షేర్ చేసిన చాలా థ్యాంక్స్ అండి. నమస్తే. ఇదండి చూసారు కదా, వంశీ గారు అయితే కనుక 1 year బ్యాక్ దీని గురించి బాగా తెలుసుకుని అయితే ఇది ఒక మంచి బిజినెస్, బాగా ఇన్కమ్ ఉన్నటువంటి బిజినెస్ అనుకుని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. కాకపోతే కొంచెం చిన్న ఒడిదుడుకులు అయితే ప్రస్తుతం ఎదుర్కొంటున్నారు. అంటే బయర్స్ సరిగా దొరక, లేకపోతే బైబ్యాక్ అగ్రిమెంట్ తో కంపెనీ చేసినప్పటికీ వారికి సరైన బయర్స్ లేకపోవడం వల్ల ప్రస్తుతానికి కనుక ప్రతిరోజు కల్టివేట్ అయిందంతా కూడా స్టోర్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మొత్తం 1 year లో మొత్తం 1-2 సార్లు మాత్రమే సేల్ చేసుకోగలిగారు. అయితే రాబోయే రోజుల్లో అయితే కనుక ఇంకొంచెం మంచి ఫ్యూచర్ అయితే ఉంటుందన్న ఉద్దేశంతో ఇంకా దీని అయితే కంటిన్యూ చేస్తున్నారు. దీన్ని బట్టి అసలు మొత్తం ఇది ఎట్లా కన్స్ట్రక్షన్ చేశారు, అసలు ఏ విధంగా చేసుకోవాలి, ఎంత వాటర్ పెట్టాలి, దీంట్లో ఏం కల్చర్ కలుపుతారు, అసలు తర్వాత ప్రాసెస్ అంతా ఎట్లా ఉంటుంది అనేది మీకు పూర్తి క్లియర్ గా అయితే మరో వీడియోలో అయితే కనుక తీసి మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తాను. మీరు మరింత సమాచారం కోసం అయితే కనుక వంశీ గారిని స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.